హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలామంది మీలో ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ అడుగుతున్న విషయమే. అండ్ యాజ్ ఎ బిగినర్గాను లేదంటే మీరు ఆల్రెడీ ఫోటోగ్రఫీ చేస్తున్నా కూడా బట్ ఆఫన్ మన మదిలో మెలిగే ప్రశ్న ఏంటంటే, నా ఫొటోస్ ఎందుకు షార్ప్గా రావట్లేదు, ఆ షార్ప్ ఫొటోస్ ఎందుకు రావట్లేదు, నేను వేరే వెబ్సైట్లో చూస్తున్నట్టు వేరే వాళ్ళు తీస్తున్నట్టు ఎందుకు అంత షార్ప్గా నా ఫొటోస్ రావట్లేదు అన్న ప్రశ్న అనమాట. అండ్ మీరు కమెంట్స్ రూపంలో కూడా ఆ ప్రశ్న అడగడం జరుగుతుంది. అండ్ దానికి సమాధానంగానే ఈ ఎపిసోడ్ మొదలు పెట్టడం జరిగింది. అండ్ ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి గల కారణాలని మనం తెలుసుకునే ముందు మీరు కనుక మన మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి షేర్ చేయండి. ఓకే, ఆల్రైట్, లెట్స్ జంప్ ఇన్ టు ద సెషన్. ఓకే, అసలు షార్ప్ ఫొటోస్ ఎందుకు రావట్లేదు? కర్ణుడి చావుకి చాలా కారణాలు అన్నట్టు షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయన్నమాట. అండ్ మనం ఆ కారణాలన్నీ వన్ బై వన్ వివరించుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇది కూడా ఒక సెషన్లో చెప్పే విషయం కాదు. అండ్ షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి రీజన్స్, ఎలా షార్ప్ ఫొటోస్ తీయాలో సజెషన్స్ అండ్ వాటినన్నింటినీ వివరంగా మనం వన్ బై వన్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లుగా చేసుకుంటూ పోదాం. అండ్ ఈరోజు మనం చాలా కారణాలు ఏవైతే ఉన్నాయో షార్ప్ ఫొటోస్ రాకపోవడానికి, ఆ కారణాల్లో ఒకటి గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఓకేనా? మొదటి కారణం ఏంటంటే మోషన్ బ్లర్. మోషన్ బ్లర్ వల్ల మనకి షార్ప్గా రావాల్సిన ఫొటోస్ కూడా రాకపోవచ్చు. సో అది విషయం. సరే, ఈ మోషన్ బ్లర్ ఎందువల్ల క్రియేట్ అవుతుంది అంటే కనుక, మోషన్ బ్లర్ అనేది మన హ్యాండ్ షేక్ వల్ల కావచ్చు. మనం హ్యాండ్ హెల్డ్గా ఫోటో తీస్తున్నప్పుడు అండ్ మన హ్యాండ్ షేక్ వల్ల కలగచ్చు, లేదంటే సబ్జెక్ట్ మూవ్ అవుతుండొచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే స్పీడ్గా మూవ్ అవుతుండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఆ మోషన్ని ఫ్రీజ్ చేసే సెట్టింగ్స్ లేనప్పుడు మీకు ఆ మోషన్ బ్లర్ క్రియేట్ అవుతుంది. టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఎందువల్ల క్రియేట్ అవుతుందంటే, మోషన్ బ్లర్ మన సెట్టింగ్స్లో కావాల్సినంత షటర్ స్పీడ్ సెట్ చేయకపోవడం. ఓకే, సో ఈ మోషన్ బ్లర్ అనేది ఇంట్రెస్టింగ్లీ ఈవెన్ స్టడీగా ఒక అమ్మాయి ఫోటో తీయాలన్నా, అబ్బాయి ఫోటో అలా నిల్చొని కూర్చున్న ఫోటో తీయాలన్నా కూడా ఈ మోషన్ బ్లర్ రావచ్చు. ఎప్పుడు మనకి ఇనఫ్ షటర్ స్పీడ్ సెట్ చేయలేకపోతే. నా ఉద్దేశం, అది చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, సో మనం అనుకోవచ్చు నేను కెమెరా స్టడీగా పట్టుకో ఉన్నాను అండ్ ఎటువంటి షేక్ లేదు, అయినా బ్లర్ వచ్చిందనేసి. బట్ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన బాడీ అన్నది ఇట్స్ అ మెషిన్ రన్నింగ్ అనమాట. సో ఐడియల్గా ఉండే అవకాశం లేదు. ఐడియల్గా ఉండడం అంటే ఇట్స్ వీఆర్ నో మోర్ అన్నట్టు. కానీ ఇట్స్ అ కంటిన్యూస్లీ రన్నింగ్ మెషిన్ అనమాట. సో ఈవెన్ మన హార్ట్ బీట్ కానీ, మన శ్వాస నిశ్వాస క్రియలు కూడా కెమెరా షేక్కి ఒక రీజన్ కావచ్చు. ఓకేనా? అండ్ సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటంటే, మనం కావాల్సినంత షటర్ స్పీడ్ సెట్ చేసుకోవడం. ఈ కావాల్సినంత షటర్ స్పీడ్ అగైన్ దెర్ కాంట్ బి వన్ వాల్యూ అనమాట. ఈ షటర్ స్పీడ్ ఓకే ఇది పెట్టుకుంటే సరిపోద్ది అన్న చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే కావాల్సినంత షటర్ స్పీడ్ అగైన్ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్. మీరు వాడుతున్న ఫోకల్ లెంత్ పెరిగే కొద్దీ మీ షటర్ స్పీడ్ కూడా పెరగాలి. ఓకే, పెంచుకోవాలి. లేదంటే ఈ లాంగర్ ఫోకల్ లెన్స్ వాడితే కనుక మనకి షేక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ హయ్యర్ షటర్ స్పీడ్. అలాగే ఒకవేళ సబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే కనుక ఆ మూమెంట్ ఏ రేంజ్లో ఉంది, నడుస్తున్నాడా, లేదంటే పరిగెడుతుందా, లేదంటే జంపింగా, లేదంటే ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్టా, లైక్ ఫ్లైట్, బర్డ్, లైక్ ఇలా వెంటనే సెకండ్లో ఎగిరి వెళ్ళిపోతుందా అన్న దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు జడ్జ్ అనమాట.
సో ఏ రేంజ్లో షటర్ స్పీడ్ ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ యాక్షన్ ఫ్రీజ్ అవుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇలాంటి విషయాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో షార్ప్ ఫొటోస్ తీయాలంటే మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే ఆ సబ్జెక్ట్కి కావాల్సినంత షటర్ స్పీడ్ మనం ఎంచుకుంటున్నామా లేదా అన్నది, అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. గివెన్ సీన్కి ఎంత షటర్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అన్న విషయం ఎక్స్పీరియన్స్ ద్వారా చాలా ఫాస్ట్గా మీ మైండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో దట్ కమ్స్ విత్ ప్రాక్టీస్, నో వరీస్. షటర్ స్పీడ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ విషయం చెప్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఫోటో షార్ప్గా రాకపోయినా పర్లేదు, కానీ బ్లర్గా వచ్చిందనుకో ఫోటోనే వేస్ట్ అవుతుంది అనమాట. సబ్జెక్ట్ బాగుండొచ్చు అండ్ సీన్ బాగుండొచ్చు, మీరు ఎంచుకున్న కెమెరా లెన్స్ అంతా కరెక్ట్ ఉండొచ్చు, బట్ మోషన్ బ్లర్ క్రియేట్ అయిందనుకోండి, యు ఆర్ మిస్సింగ్ ఎంటైర్ స్టోరీ. ఆ పిక్చరే యూజ్లెస్ అయిపోతుంది. కాబట్టి షటర్ స్పీడ్ మీద అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో షటర్ స్పీడ్ గురించి మీకు అవగాహన లేకపోతే మన ఆల్రెడీ చాలా బేసిక్ ట్యూటోరియల్స్ నుంచి అడ్వాన్స్ ట్యూటోరియల్స్ కూడా చేశాం. సో మీరు కనుక ఆల్రెడీ చూడనట్లయితే ప్లీజ్ రెఫర్ టు దోస్ వీడియోస్. ఓకేనా? సో నేను చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఈ రీజన్స్ని 1 by 1 మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్స్ రూపంలో మీ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయండి. ఓకేనా? ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఇంకొక రీజన్ తోటి, షార్ప్ ఫోటోస్ రాకపోవడానికి ఇంకొక కారణంతో అండ్ దానికి విరుగుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఓకేనా? టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.